హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్వేత డైరీస్. సో ఇది ఏ రోజు అని అంటే ఇది బోనాల ముందు రోజు అనమాట. అంటే ఇంకా కుడుకలు అండ్ ఇంకా చిన్న చిన్నవి ఉంటే అవి కొననీకి వెళ్ళినాం నేను మమ్మీ కలిసి. అండ్ అక్కడనే చాలా టైం పట్టింది కొననీకి వెళ్ళినప్పుడు, ఎందుకంటే బోనాల ముందు రోజు చాలా మంది ఉంటారు కాబట్టి అన్ని మమ్మ షాపులలో చిన్నది రష్, చూడు. ఈడ చూడు రష్ రష్ రష్, ఇంకా ఫుల్ రష్ అంటే అయినా ఇక కొన్నాము. చూడండి ఇన్ని కొన్నాం, ఈ ఏం చిన్న ఈ తీసుకున్నామని. కింది సరిపోతుంది. ఇది రెండు సరిపోతాయి. రెండు కాదు, రెండు ఒకదాని. ఇంకా షాపింగ్ చేసి వచ్చేసి అవన్నీ కొనుక్కొని వచ్చేసిన తర్వాత ఇంకా తిని ఇంకా పూలు గుచ్చడం స్టార్ట్ చేసినాం నేను మమ్మీ కలిసి. అప్పటికే ఇంకా 10 అవుతుంది, అయినా కూడా ఇక రేపటి కోసం చేయాలి కాబట్టి ఇక చేసుకున్నాం. ఎందుకంటే మళ్ళీ రేపు చేస్తే జల్ది అయిపోవాలి, రేపు బోనం అనేసి మేము ముందే ఇట్లా నైటే కూర్చోబెట్టేస్తాం పువ్వులని. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ 5కి లేసినాము. ఎందుకంటే బోనాలు జల్దీ కంప్లీట్ చేసి జల్దీ దేవతకి ఎక్కియాలనేసి ఇంకా కొంచెం జల్దీ లేసినాము. అండ్ ఇంకా 5కి లేవ్వంగానే దాని తర్వాత మేము ఫస్ట్ స్నానాలు కంప్లీట్ చేసుకున్నాము. కంప్లీట్ చేసుకున్న తర్వాత దేవతలకి నైవేద్యాలని ఉంటాయి కదా, అవి వండుకున్నాము. అంటే బోనంలో పెట్టే నైవేద్యాలు ఉంటాయి కదా, అవన్నీ వండుకున్నాము. వండుకున్న తర్వాత ఇంకా పూరీలు చేయడం స్టార్ట్ చేసినాము ఇంక. ఇంకా పూరీలు గూడా చేయడం అయిపోయినంక, ఇంకా నేను గూడా రెడీ అయిపోయాననమాట. మొత్తము అంటే బోనం రెడీ అయ్యనీకి ఇగ నేను గూడా ముందే రెడీ అయిపోయి ఉన్నా. హే ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్వేత డైరీస్. సో మీకు తమ్నేల్ చూసుంటే అర్థమైపోతుంది ఈరోజు వ్లాగ్ ఏందనేసి. ఈరోజు మా సైడ్ బోనాలు అనమాట అండి. మేము ఈరోజు నా వీడియో ఏంటంటే ఈరోజు మేము బోనాలు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటాం, నేను ఎట్లా రెడీ అయినా, అండ్ మా సైడ్ బోనాలు అన్నీ ఎట్లుంటాయి, ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో నా ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తే వాళ్ళందరికీ హాయ్, దిస్ ఇస్ శ్వేత. ఇన్ దిస్ ఛానల్ ఐ విల్ బి షేరింగ్ కాంటెంట్ రిలేటెడ్ టు మై లైఫ్ స్టైల్, కాలేజ్ డైరీస్, ఫుడ్, ట్రావెల్, స్కిన్ కేర్, హెయిర్ కేర్, వాట్ నాట్. సో డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సో లేట్ ఎందుకు, వీడియో స్టార్ట్ చేసేద్దామా? చూసేయండి మా బోనాల వీడియో. ఇక్కడ ఇంకా నేను రెడీ అయిపోయిన తర్వాత ఇంకా నేను బోనం చేయడం స్టార్ట్ చేసేసిన. బోనం మీద ఇంకా డిజైన్ అంటే అది గూడా ముక్కు ఇవన్నీ ఏద్దామని నేను ట్రై చేస్తున్నా ఈడ. అండ్ మంచిగానే ఏసిన. మీకెట్లా అనిపించిందో గూడా కామెంట్ చేయండి, మంచిగా ఏసినా లేదా గూడా. అమ్మవారి ఫేస్ గీయడానికి కొంచెం కష్టమైంది. ఎందుకంటే పసుపు ఆల్రెడీ నేను పెట్టేసిన ఆల్రెడీ పసుపు. ఫస్టే పసుపు పెట్టేసి దాని తర్వాత అమ్మవారి ఫేస్ గీద్దామని ట్రై చేసిన. నేను అమ్మవారి ఫేస్ గీస్తుంటే, కళ్ళు గీస్తుంటే పసుపు అంతా చేయికి తగులుతుంది. డిస్టర్బ్ అయింది కిందంతా. అయినా కూడా నేను ట్రై చేసి మంచిగానే చేసిన. లాస్ట్‌కి అవుట్‌పుట్ ఎట్లుందో ఒకవేళ మీకు నచ్చితే కామెంట్ చేయండి నచ్చిందని. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆది పరాశక్తి లోకమాత పల్లజడుల పరమేశ్వరి జగజ్జనని జగన్మాత భవాని భక్త చింతామణి బ్రహ్మరాంబ శాంభవి రేణుకా ఎల్లమ్మ 66 అవతారాలు కలిసి ఏ విధంగా బయలుదేరి వస్తున్నదంటే,
మేము 2 బోనాలు జేస్తాము. ఒకటేమో మైసమ్మ తల్లికి జేస్తాము. ఇంకొకటేమో ఎల్లమ్మ తల్లికి జేస్తామనమాట. సో, నేనిక్కడ మైసమ్మ తల్లికి జేస్తున్నా ఈ బోనము. అండ్ లాస్ట్‌కి నేనది అమ్మవారి ఫేస్ గీచిన తర్వాత కొంచెం చెంకి యాడ్ జేసినాం మీద. అండ్ దాని తర్వాత నేను ఇక్కడ మైసమ్మ జేసేలోపు బోనం మా అక్క ఎల్లమ్మది రెడీ జేస్తుంది బోనం అనమాట. మేము 2 బోనాలు ఎక్కిస్తాము. ఆ సన్నీళ్ళ తాళాలు రో తమ్ముడా పోతలింగన్న సాలుకై దండాలు రో తమ్ముడా పోతలింగన్న సన్నీళ్ళ తాళాలు రో తమ్ముడా పోతలింగన్న సాలుకై దండాలు రో తమ్ముడా పోతలింగన్న నాదాయి తమ్ముడవు రో తమ్ముడా పోతలింగన్న నీగావు పిల్లాలు రో తమ్ముడా పోతలింగన్న. ఇంకా బోనం రెడీ జేయడం అయిపోయిన తర్వాత మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇంకా జల్లకడవలకు గూడా బొట్లు పెడుతున్నానన్నమాట. అంటే జల్లకడవలనే ఉంటాయి. అవిటికి గూడా ఇంకా బొట్టు పెడుతున్నా నేను. తెల్లారి చిర మీద తమ్ముడా ఇంకా బోనం రెడీ జేయడం అంతా అయిపోయిన తర్వాత మమ్మీ నిన్న నైట్ కుచ్చిపెట్టిన ఆ పూలుంటాయి గదా! అవి బోనం చుట్టూరా పెడుతుంది. ఇట్లా పెడుతుంది మా అమ్మ అనమాట. సో, చూడండి ఎల్లమ్మ తల్లి బోనం అది. ఇక్కడిదేమో మైసమ్మ తల్లి. పోతలింగన్న ఎర్రాని రక్తము రో తమ్ముడా పోతలింగన్న ఇంకా మార్నింగ్ లేసి వండుకున్న నైవేద్యాలన్నీ మమ్మీ బోనంలో పెడుతుందనమాట. సో, ఇట్లా పెడతారు బోనంలో. ఆల్రెడీ చాలా మందికి తెలుసు నైవేద్యాలు ఏమేమి పెడతారు అనేసి. సో, అట్లా మమ్మీ పెడుతుంది నైవేద్యాలు. ఒక దాంట్లో పెరుగేస్తారు. ఒక దాంట్లో ఏమో పచ్చి పులుసేస్తారనమాట. అంటే అది కల్చర్ అనమాట మన కల్చరు. సో, అట్లా చేస్తారు. అట్లా చేసి దేవతకి సమర్పిస్తాం. ఈ బోనం తీసుకెళ్తాం. ఎత్తుకెళ్ళి దేవతలకి సమర్పిస్తాం. ఇక్కడ మా అమ్మ అదే చేస్తుంది. అన్ని వండిన నైవేద్యాలన్నీ బోనంలో ఏస్తుంది. అయ్యలో తమ్ముడా పోతలింగన్న బట్టాలు ఉతకాడట తమ్ముడా పోతలింగన్న దాని తర్వాత ఇక్కడ పేపర్ మీద బియ్యం పోస్తుంది. పేపర్ మీద కాదు ఇస్తరాకు మీద కూడా ఏస్తారు. మేము పేపర్ మీద ఏస్తాము. సో, పేపర్ మీద బియ్యం పోసి మనం పెట్టిన ఆ నైవేద్యం పెట్టిన బోనంలో ఇట్లా యాప కొమ్మలు నిండురా అంటే ఇట్లా మంచిగా కనబడేటట్టు పెట్టాలి యాప కొమ్మలన్నీ గూడా. పెట్టి ఆ బోనము బియ్యం మీద యాప కొమ్మలు అన్నీ పెట్టిన తర్వాత పైన కంచుల్లో ఇట్లా పెద్ద దీపం అనేది ఉంటది. అంటే ఒత్తు అంటారు దాన్ని. దానికి దీపం వెలిగిస్తాం మనము. ఆ ఒత్తు గూడా ఆ కంచుల్లో పెట్టి ఆ బియ్యం మీద పెట్టాలి. మనం తీసుకెళ్ళే వరకు అంటే గుడికి తీసుకెళ్ళే వరకు అంతవరకు బియ్యం మీద ఉంటదనమాట బోనము. నా గౌరాల తమ్ముడవు రో తమ్ముడా పోతలింగన్న బట్టాలు ఉతకావు రో తమ్ముడా పోతలింగన్న రావుడేడే తమ్మ రావుడేడి రావుడేడి నీ కొడుకు పరిష రావుడేడి రావుడేడి బిడ్డేదెల్లమ్మ బిడ్డేది బిడ్డేది నీ బిడ్డ ఇలా గౌరేది గౌరేది ఆ తమ్ముడార తమ్ముడా తమ్ముడార తమ్ముడా తమ్ముడార తమ్ముడా తమ్ముడార తమ్ముడా దయగల తమ్ముడా దయగల తమ్ముడా సేవగల తమ్ముడా సేవగల తమ్ముడా 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 మల్లయ్యరా తమ్ముడా మల్లయ్యరా గొల్లవారి అల్లుడా గొల్లవారి అల్లుడా ఎల్లవారి దేవుడా ఎల్లవారి దేవుడా ఎర్రగొర్రె పాలురా ఎర్రగొర్రె పాలురా ఎర్రగ బోనాలురా ఎర్రగ బోనాలురా ఉమ్మగొర్రె పాలురా ఉమ్మగొర్రె పాలురా ఉండత బోనాలురా ఉండత బోనాలురా గట్టి జగ్గులు గట్టి జగ్గులు ఏ గట్టి తాళాలురా ఏ గట్టి తాళాలురా తమ్ముడార 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 తమ్ముడా తమ్ముడార తమ్ముడా తమ్ముడార తమ్ముడా తమ్ముడార తమ్ముడా పండుగకు రావురా పండుగకు రావురా తమ్ముడార తమ్ముడా తమ్ముడార తమ్ముడా ఇక్కడ మమ్మీ ఏం చేస్తుందనంటే అమ్మవార్లకి ఒడి బియ్యం కలుపుతుందనమాట. ఒకటి మైసమ్మకి, ఒకటి ఎల్లమ్మకి, ఇంకోటి పోచమ్మకి 3 ఒడి బియ్యాలు కలుపుతుంది మమ్మీ. సో, ఇట్లా కలుపుతారు. ఒడి బియ్యము అనేది బోనంతోనే పట్టుకెళ్తాం మనము. ఒడి బియ్యము, జలకడవ ఇవన్నీ బోనంతోనే పట్టుకెళ్తాం అనమాట. అందుకే మమ్మీ ఇక్కడ కలిపి అందులో ఏమేమి ఏస్తారనంటే కుడుకలు, ఖర్జూర, తమలపాకు అండ్ ఇంకా సారె అంటారు గదా! చీర, గాజులు ఇవన్నీ ఏసి తీసుకెళ్తామనమాట. కొబ్బరికాయ గూడా పెట్టి తీసుకెళ్తాము మనం అమ్మవార్ల దగ్గరికి. రావుడేడే తమ్మ రావుడేడి రావుడేడి నీ కొడుకు పరిష రావుడేడి రావుడేడి బిడ్డేదెల్లమ్మ బిడ్డేది బిడ్డేది నీ బిడ్డ
ఫస్ట్ బోనం నాకు ఎత్తిరనమాట మమ్మీ. ఒక ఒక 5 అడుగులు అట్లా ఎయ్యు. దాని తర్వాత నేను తీసుకుంటా అని మా అమ్మ అన్నది. అందుకని నేను ఎత్తుకున్నాననుకో కొంచెం మెల్లగా నడుస్తా. మెల్లగా నడిస్తే ఎళ్ళలేమనేసి ఒక 5-10 ఇట్లా ఒక 5-10 అడుగులేసి దాని తర్వాత ఇంక మమ్మీ తీసుకుంటా అని చెప్పింది. అందుకనేసి నేను ఇంట్లో నుంచి కొంచెం గల్లీ కొనాకు దాకా ఎత్తుకున్నా అనమాట బోనంని. దాని తర్వాత ఇంకా మమ్మీ తీసుకుంది బోనము. మమ్మీ ఎత్తుకొని ఇంకా మమ్మీ ఫాస్ట్‌గా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. నేను ఒడిబియ్యం పట్టుకున్నా. అంతలోపు ఒడిబియ్యము, జీలకర్ర పట్టుకున్నా అనమాట. నేను ప్రతిసారి బోనం ఎత్తుకున్నప్పుడల్లా ప్రతిసారి భయపడతా. అంటే బోనం గదా! అమ్మవార్లకు గదా! మంచిగా తీసుకెళ్ళాలి. అండ్ మళ్ళా నాకు టెన్షన్ అయితా ఉంటది. బోనం ఏమన్నా సైడ్‌కి అయిందా? లేకపోతే ఏమన్నా ఇట్లా జారుతుందా కంచుడు అది ఇది అని ఎత్తుకున్న ప్రతిసారి ఇదే టెన్షన్ ఉంటది. అందుకే మమ్మీ తీసుకుంటా అంటది ఎక్కువ సార్లు. నాకు భయమైతది బోనం ఎత్తుకోవాలంటే. కానీ ఎత్తుకుంటా నేను నడవనీకి ఏం కాదు గానీ కొంచెం భయం అనమాట అంతే. దాని తర్వాత ఇంకా మమ్మీ తీసేసుకుంది బోనం. తీసుకుంది. దాని తర్వాత ఇంకా నేనేం చేసిన మా అక్క జీలకర్ర పట్టుకుంటే నేను ఒడిబియ్యం పట్టుకొని వెళ్ళిపోయినామనమాట ఇంకా గుడికి. ఇంకా కట్టమైసమ్మ గుడి దగ్గర చాలా అంటే చాలా రష్ ఉండే. పబ్లిక్ ఎక్కువ ఉండే అనమాట. అంటే కొంచెం లేట్ అయింది మేము వెళ్ళేసరికి. సో, చాలా పబ్లిక్ అయ్యారు. బోనాల లైన్ కూడా చాలా పెద్దగా ఉండే. అండ్ దాని తర్వాత ఇంకా అక్కడికి వెళ్ళంగానే మా పిన్ని వాళ్ళు కూడా కలిసిర్రు. ఇంకా పిన్ని వాళ్ళు కూడా వచ్చిర్రు. అందరం కలిసి ఇక వెళ్ళినాము. ఇంత రష్ ఉండే అంటే చాలా రష్ ఉండే. మేము ఆ లైన్‌లోనే దగ్గర ఒక 1 అవర్ నించున్నామనమాట. అసలెప్పుడు అంత సేపు నించోలే. కొంచెం పబ్లిక్ ఎక్కువ అయ్యేసరికి అట్లా నించున్నాం. దాని తర్వాత ఇంకా గుడిలోకి ఎంటర్ అయినాము. ఎంటర్ కాగానే ఇంకా దేవతని మొక్కుకొని బోనం అక్కడ సమర్పించినాం. బోనం అక్కడ సమర్పించి ఇంకా బియ్యం కూడా తీసుకెళ్తాం కాబట్టి బియ్యం కూడా తీసుకెళ్ళాను. ఇక్కడ ఏందనంటే నేను ఎల్లమ్మకి తీసుకెళ్తున్నాను అనమాట. మళ్ళీ ఇంటికొచ్చి ఎల్లమ్మకి తీసుకెళ్తున్నాం. ఇది మా ఇంటి దగ్గర ఉండే ఎల్లమ్మ గుడిలా. అక్కడనే ఎల్లమ్మ, పోచమ్మ, శివుడు వీళ్ళంతా ఉంటారు. సో, అక్కడికి నేను ఎత్తుకొని వెళ్తున్నా ఎల్లమ్మది. ఎల్లమ్మది తీసుకొని వెళ్ళినాం బోనము. తీసుకొని వెళ్ళగానే అక్కడైతే చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేసిర్రనమాట. నాకైతే చాలా నచ్చింది ఎల్లమ్మ గుడి అదంతా. అండ్ నేను తీసుకెళ్ళిన తర్వాత ఇంకా ఒక రౌండ్ ఏస్తా. ఒక రౌండ్ తిరగాలి. అంటే చుట్టూ తిరగాలి. బోనం ఎత్తుకొని తిరిగి అక్కడ సమర్పించేసేయాలి బోనం అనమాట. అండ్ ఇక్కడ నాకు నచ్చిన థింగ్ ఏంటంటే మన చేతులతోని మనమే సమర్పించవచ్చు. కొన్ని గుడిలలో అట్లుండదు. వాళ్ళు తీసుకొని సమర్పిస్తారు. ఈడ ఇంగా నేనే తీసుకొచ్చిన కాబట్టి బోనం మమ్మీ నన్ను పెట్టమని చెప్పింది అమ్మవారికి. సో, ఆడ నేను పెడుతున్నా అనమాట. అండ్ ఇంకా బోనాలు సమర్పించిన తర్వాత ఇంకా ఇంటికొచ్చేసినాం. ఎట్లైనా కోడి మేక కోస్తాం కాబట్టి ఇంకా అవే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాము. ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకొని తినేసరికి మాకు 3:30 అయ్యింది. చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయినాం ఇంగా. ఇంకా దాని తర్వాత సమర్పించిన తర్వాత బోనంకి కూడా పెడతామనమాట అట్లా. అంటే మనం వండింది పెట్టి దాని తర్వాత ఇంకా మనం తినేస్తాము. వీడియో ఎట్లా అనిపించింది? నచ్చిందా? సో, మేము ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటాం బోనాలన్నీ గూడా. మేము ప్రతిసారి ఇట్లనే సెలబ్రేట్ చేసుకుంటాం. ఇంకా ఈసారి మేము ఎవ్వరిని రిలేటివ్స్‌ని పిలవలేదు. సో, వీడియో ఎట్లా అనిపించింది? మీకు నచ్చిందా? సో, నా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. బాయ్ బాయ్. ఫుల్ టైర్డ్ గైస్. చాలా టైర్డ్ అయిపోయినా. బాయ్ బాయ్. నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. బాయ్ బాయ్.